గాయ్స్, వెల్కమ్ టు క్లాసీ నవ్య. ఈరోజు అయితే నా బర్త్డే కోసం నేను అవుట్ఫిట్ ఎలా చేసుకున్నాను, ఇంకా కొన్ని రెసిపీస్ అయితే మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇలా దొండకాయ పచ్చడి అయితే చేద్దాం అనుకున్నాను. విస్మై ఫుడ్లో చూసి అయితే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాము. సో ఇందులోకి అయితే ఇలా గ్రౌండ్ నట్స్, ఇంకా పచ్చిశనగపప్పు, జీలకర్ర ఇవన్నీ అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులోకి కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా వెల్లుల్లిపాయ కూడా వేసాను అనమాట, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. సో ఇవన్నీ అయితే వేసుకొని నేను బాగా ఫ్రై చేసుకున్నాను, బ్రౌన్ కలర్ వచ్చేలా. ఇంకా నెక్స్ట్ అయితే దొండకాయలు యాడ్ చేసేసాను. ఇంకా అవి కూడా అయితే బాగా మెత్తగా అయ్యేంత వరకు అయితే ఇలా కలుపుకుంటూ ఉన్నాను అనమాట. ఏమైందంటే నేను రెసిపీ అంతా అయిన తర్వాత తీయడం మర్చిపోయాను వీడియో. సో అందుకే మీకు ఇలా చూపిస్తున్నాను అనమాట. బట్ టేస్ట్ అయితే బాగుంది. ఇంకా మేము ఇలా నెక్స్ట్ డే అయితే బొబ్బర్లతో వడలు వేసుకుందాం అనేసి అనుకున్నాము. మా మమ్మీ అయితే ఇలా పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేయమన్నారు అనమాట, టేస్ట్ బాగుంటుంది అనేసి. ఇలా నేను మెత్తగా కాకుండా కొంచెం రఫ్గా అయితే పేస్ట్లా చేసుకున్నాను. అండ్ ఇంకా ఇందులోకి అయితే ఆనియన్స్, ఇంకా చిల్లీ కూడా కట్ చేసుకున్నాను అనమాట. అండ్ మిక్స్ చేసిన తర్వాత ఇంకా ఆనియన్స్ పడతాయని చెప్పేసి అనిపించి ఇంకా యాడ్ చేశాను. మీకు రెసిపీస్ అయితే చూపిస్తున్నాను, కానీ ఎలా వచ్చాయితే ఫైనల్ అవుట్పుట్ చూపించలేదు, బికాజ్ వీడియో తీయడం అయితే మర్చిపోయాను అనమాట. సో ఇంక అందుకే ఇలా అట్లీస్ట్ ప్రాసెస్ అన్నా చూద్దామని చెప్పి చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి నేను ఒక దుప్పటా హాల్ అయితే షేర్ చేశాను. మీరు కనుక చూడకపోయి ఉంటే ఖచ్చితంగా వాచ్ చేయండి, ఇక్కడ లింక్ అయితే ఇస్తాను. సో దట్ మీరు నా దుప్పటా కలెక్షన్ పార్టీ వేర్ది చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడ నేను అవన్నీ అయితే వీడియో తీసిన తర్వాత ఎలా పడితే అలా ఫోల్డ్ చేయకుండా పాడేసాను అనమాట. సో ఇవన్నీ అయితే నేను నీట్గా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ అయితే ఫోల్డ్ చేసేసి నేను మళ్ళీ ఒక ఆర్గనైజర్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. క్లాత్ ఆర్గనైజర్ ఉంటుంది కదా, సో ఇలాంటివన్నీ నేను అందులో అయితే పెట్టుకుంటాను, వెతుక్కోకుండా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. సో దట్ మనకి ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ ఆర్గనైజర్ తీస్తే అందులో మొత్తం అన్నీ ఉంటాయి కదా, సో ఏదైనా మ్యాచ్ చేసుకోవచ్చు ఈజీగా అన్నట్టు నేనైతే ఇలా అన్నీ ఒక చోట అయితే పెట్టుకుంటాను. అండ్ ఇందులో దుప్పటాస్ అంటే కొన్ని ఓనీస్ కూడా ఉన్నాయన్నమాట. ఓనీస్ ఇంకా ఇలా దుప్పటాస్ అయితే నేను తీసుకున్నవి హాల్ కింద అయితే షేర్ చేశాను. అండ్ ఫైనల్గా అయితే ఇలా నీట్గా అయితే ఫోల్డ్ చేసేసుకున్నాను. మీకైతే కొన్ని షేర్ చేశాను, కొంచెం డిఫరెంట్గా ఉన్న అలాంటివి అయితే. సో ఇంకా ఇవైతే ఆర్గనైజర్లో పెట్టేసి అండ్ కబోర్డ్లో అయితే ప్లేస్ చేస్తాను అనమాట. ఇంకా అయితే ఇది ఒక డే ఆఫ్టర్నూన్ అనమాట. అండ్ అనుకోకుండా మేము ఆ రోజే ఇలా పెసరట్టు అయితే వేసుకుందాం అనుకున్నాము నైట్కి. సో దట్ ఇంకా నైట్ కూడా అలా మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉందన్నమాట. అండ్ ఇవైతే నేను మిక్సీలో అయితే వేసేస్తున్నాను. ఇంకా ఇందులోకి కూడా చిల్లీ, ఇంకా గార్లిక్ యాడ్ చేస్తారనమాట, టేస్ట్ బాగుంటుంది అనేసి. ఇంకా మా మమ్మీ అయితే నా కోసం ఇలా చిన్న చిన్న పెసరట్లు అయితే వేసింది. అలా నైట్ అంతా వర్షం పడుతుంది అనమాట, చాలా బాగుంది. బయట వెదర్ అయితే కూల్గా ఇంకా
ఇలా చిన్న చిన్న పెసరట్లు అయితే వేసుకుని ఆ డే అయితే ఎంజాయ్ చేసాము. సో దట్ నేను ఇలా మరీ అంత పెద్దగా అయితే రాలే కానీ ఇలా వర్షం పడుతూనే ఉందన్నమాట. చిన్న చిన్నగా అలా అనమాట. నాకు అలా రెయిన్ పడుతూ ఉంటే డే మొత్తం చాలా ఇష్టం. సో ఇలా కొన్ని క్లిప్స్ అయితే తీసాను రెయిన్ పడుతుంటే. ఇది వచ్చేసి నా బర్త్డే కోసం అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దాం అనేసి అనుకున్నాను. సో నేను ఆల్రెడీ క్లాత్స్ ఎక్కడ తీసుకున్నానో ఒక వీడియోలో అయితే షేర్ చేశాను. మీరు కనుక చూడకపోతే అందులో కనుక చూడండి. అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇలా కలంకారీది నేనైతే క్లాత్ తీసుకున్నాను. నాకైతే ఐడియా ఉందన్నమాట ఒక రిఫరెన్స్ పిక్తో. సో ఆ రిఫరెన్స్ పిక్లో అయితే ధోతి స్టైల్లో అయితే ఉంది. సో ఇంకా నేను కూడా ఇలా బాటమ్ వచ్చేసి ప్లెయిన్, ఇంకా టాప్ వచ్చేసి ఇలా కలంకారీది అయితే అవుట్ఫిట్ అయితే చేద్దాం అనేసి అనుకున్నాను. ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠికి అయితే మా దగ్గర టెంపుల్లో అయితే ఇలా డెకరేట్ చేశారనమాట. సో ఫస్ట్ అయితే ఇలా శివాలయంలో దర్శనం చేసుకుని పక్కనే అనమాట ఇలా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అయితే పూజ చేస్తున్నారనమాట. ఇక్కడ కూడా ఇలా సింపుల్గా అయితే డెకరేట్ చేశారు. ఇంకా నేను టెంపుల్ నుంచి వచ్చాక ఇలా ఒక దోశ అయితే తిన్నా అనమాట. బీట్రూట్ ఇంకా క్యారెట్ అవి వేసుకుని ఇందులోకి వచ్చేసి గ్రౌండ్ నట్ చట్నీ అయితే చేశారు మా మమ్మీ. ఇంకా ఒక ఫ్లాప్ కేక్ స్టోరీ అయితే చెప్తాను. ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను అనమాట కేక్ చేద్దాం అనేసి. మైదాతో కాకుండా ఇలా వీట్ ఫ్లోర్తో. ఇందులో నేను కొంచెం బేకింగ్ సోడా కొంచెమే ట్రై చేసిన అనమాట. ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందో ఏంటో అనేసి. ఇంకా షుగర్ పౌడర్ కూడా. నా దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే ఇవి కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇందులో ఏం లేవు అని చెప్పేసి ఇలా డేట్స్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఇలా డేట్స్ అయితే నేను యాడ్ చేశాను. ఇలాంటి ఒక బౌల్ అయితే తీసుకున్నాను స్టీల్ది. ఇంకా ఇందులో ఆయిల్ అప్లై చేసి ఈ మిక్చర్ అయితే నేను అందులో వేసేస్తున్నాను అనమాట. ఇంకా అయితే నేను చూసిన వీడియోలో అయితే చాలా బాగా అయితే వచ్చింది. నాకు మాత్రం అస్సలు బాగా రాలేదు. లైక్ కేక్ కాకుండా హల్వాలా ఉందన్నమాట, మెత్తగా అలా. సో నేను చేసినట్టు ఎవరు చేయకండి, అస్సలు బాగా రాలేదు నాకైతే. ఇంకా ఇది ఒక ఈవినింగ్ అయితే ఇలా నేను టెర్రస్ అయితే ఎక్కాను అనమాట. వెదర్ అయితే ఆ రోజు కూడా చాలా చాలా బాగుంది. సో ఇలా 3 కలర్స్లో అలా స్కై అయితే ఉందన్నమాట సన్సెట్ అయ్యే టైంకి. సో అక్కడ కాసేపు ఉండి అయితే వచ్చేసా. దట్స్ ఇట్ ఫర్ టుడే.